మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవన్నీ ఒక్కొక్కటిగా వెళుతూ ఉన్నప్పుడు మంచి చేసి ముందుకు వెళతారు. 2వ స్థానమందు శుక్రుడు, బుధుడు, రాహు గ్రహాల యొక్క అనుకూలత, దశమంలో ఉండేటువంటి చంద్రుని యొక్క అనుకూలత, తృతీయమందు ఉండేటువంటి శనేశ్వరుడు, ఇవన్నీ కూడా చక్కటి మంచి ఫలితాలను అందించేటువంటి వారం ఈ వారము. శుభవర్తమానాలు అంటే ఏదైనా మంచి జరగడము, మంచి వర్తమానాలు వింటూ ఉండడము, ఏదైనా ఎవరైనా వచ్చి మనకి మంచి జరిగిందని చెప్తూ ఉండడము, లేదా ఏదైనా చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఏదైనా ఒక పని సఫలీకృతం అవుతూ ఉండడము, మీ మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యతని మీరు చక్కగా నిర్వర్తించడము, దేవతా దర్శనము చేయడము, పుణ్యనది స్నానాన్ని చేయడము, నూతన గృహము, వాహనము, వస్తువులు, వస్త్రములు, బంగారము ఇత్యాది వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, కుటుంబ సభ్యులకి కావలసినటువంటి అనేక రకాల సదుపాయాలను మీరు సమకూర్చుతూ ఉండడము, మీ గురించి మీరు కూడా సమయాన్ని కేటాయించుకుంటూ అటు కుటుంబ సభ్యులకి, అటు మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి అన్నిటికీ కూడా సమాన సమయాన్ని కేటాయిస్తూ ఈ వారంలో ముందుకు వెళుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. చక్కటి శరీరాకృతిని మీరు ధరించడానికి అంటే శరీర సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే చాలా కాలంగా పలానా చోటుకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్న తాపత్రయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువుల ఇళ్లలో భోజనం చేయగలుగుతారు. సహపంక్తి భోజనాలు చేయగలుగుతారు. బంధుమిత్రాదుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు. అలాగే ప్రత్యేకించి గతంలో కష్టపడి చేసినటువంటి పనులకి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఇలా ఈ వారంలో అన్నీ కూడా కొంత పాజిటివ్గానే కనబడుతూ ఉన్నాయి. ఒకంత ఎవరైనా మీకు కావలసినటువంటి బంధువులో లేకపోతే మిత్రులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు ఏదైనా ఇబ్బందిని కలిగించవచ్చేమో, కానీ సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో ఏమైనా ఇబ్బంది పడితే ఎటువంటి వాటి వల్ల ఇబ్బంది పడాలి? కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం అంటే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర లేకపోవడం, లేదు శరీరం ఎక్కువగా ప్రయాణం చేత కష్టపడడం, ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఇది శరీరంలో ఏదైనా గాయము అనేటువంటిది కనబడుతూ ఉండడం, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది తప్పితే మిగతా వాటి అన్నిటి పరంగా మకర రాశి బాగున్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఈ వారం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.